కొనుగోలులో బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కులగణన అంశంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. మీరందరూ ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇచ్చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1,000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసేరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయిన చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం గాని మనిషికి ఉండాల్సిన కనీస విలువ గాని అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా లేకపోతే కొంతమంది నిర్లక్ష్యంతో కొన్ని మిల్లులోలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఆ మిల్లులు గత ప్రభుత్వంలో 1,000 కోట్లు కొల్లగొడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కట్టి కోర్టు నుంచి తెచ్చి అరెస్ట్ చేసినాం. ఇప్పుడు లారీలు ఐకేపీ సెంటర్ల నుంచి లారీలను నింపి మిల్లుల దగ్గరకు పంపిస్తే మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడంతో మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇది సెన్సిటివ్ కేసు, ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి అసలు కేటీఆర్ అనేవాడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యలాగా చూడాలి. ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? కేటీఆర్ బావమాటి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమాటిని ఒంగబెట్టి పిల్లలు వెళ్ళగొట్టని పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమాటి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బామారిది బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బామారి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పడుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేని తనం, బర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడని ఉంటాడా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో
ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది.